హాయ్ హలో అండి అందరికీ నమస్తే. ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీలు చేస్తున్నాను. దాంతోపాటు కాకరకాయలని సన్నగా రౌండ్గా తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయ పకోడీలు చేయడానికి శనగపిండి, ఉప్పు, కారము, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సోడా పొడి వేసి రెడీ పెట్టుకున్నాను. ఇలా కాకరకాయలను తరిగి పెట్టుకున్నాను. పిండి తడుపుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను. శనగపిండిలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారము అన్నీ వేసి పెట్టుకొని ఒక గిన్నెలో నూనె వేసి సన్నని మంట మీద వేడి చేస్తున్నాను. ఇప్పుడు పిండి తడుపుకుంటున్నాను. కాకరకాయ ముక్కలు సన్నగా కట్ చేసి కాకరకాయలతో కూడా బజ్జీలు వేద్దామని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ముందుగా ఉల్లిపాయ పకోడీలు కొన్ని వేస్తున్నాను. ఉల్లిపాయ పకోడీలు వేస్తున్నానండి. ఉల్లిపాయ పకోడీకి నేను శనగపిండి, ఉప్పు, కారము, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సోడా పొడి వేసినాను. కావాలంటే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఏదైనా తోటకూర, పాలకూర అలాంటి ఆకుకూరలు సన్నగా తరిగి వేసుకోవచ్చు. జీలకర్ర, వాము కూడా వేసుకోవచ్చండి. మన దగ్గర ఉంటే ఒకవేళ వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇవి మాత్రమే కలిపి వేస్తున్నాను. ఉప్పు, కారము, సోడా పొడి, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి కలిపి ఉల్లిపాయ పకోడీలు వేస్తున్నానండి. సన్నగా కొద్దిగా చేస్తున్నాను. నేను కాకరకాయలతో ఫస్ట్ టైము శనగపిండిలో వేసి శనగ బజ్జీల మాదిరిగా చేస్తున్నానండి. కాకరకాయ ముక్కల్ని రౌండ్గా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ముందైతే నూనె చేదైపోతుందేమోనని కొన్ని ఉల్లిపాయ పకోడీలు ఎలాగూ చేస్తున్నా కదా అని కొన్ని ఉల్లిపాయ పకోడీలు చేస్తున్నానండి. కొద్దిగా చేసుకుంటున్నా, ఆయిల్ ఫుడ్ కాబట్టి. ఇలా చిన్న చిన్నగా ఉల్లిపాయ పకోడీలు వేసుకోవాలండి. చాలా బాగా ఉంటాయి. చిన్నగా వేస్తే బాగా కాలుతాయి, చూడ్డానికి కూడా చాలా బాగా ఉంటాయి. ఇలా ఉల్లిపాయ పకోడీలు సాయంకాలం పూట తినడానికి స్నాక్స్ మాదిరిగా స్కూల్కి పోయి వచ్చిన తర్వాత పిల్లలకి, కాలేజీ పోయే పిల్లలకి కానీ సాయంకాలం పూట పెట్టడానికి పిల్లలకి, పెద్దలకి ఇంట్లో చేసుకుంటే బాగుంటుందండి. బయట ఫుడ్ తినుకోకుండా, ఆయిల్ ఫుడ్ కదా, ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఉల్లిపాయ పకోడీలు చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను కాకరకాయలని రౌండ్గా సన్నగా తరిగి ఉల్లిపాయ పకోడీలు వేసిన తర్వాత అదే ఆయిల్లోన ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేపుకొని శనగపిండిని కలిపి పెట్టుకొని బజ్జీల మాదిరిగా వేద్దామని ట్రై చేశానండి. ఫస్ట్ టైము ఎలా వస్తాయో చూడాలి మరి. ప్రస్తుతం అయితే ఉల్లిపాయ పకోడీలు వేస్తున్నాను. నేను చాలా కొద్దిగా చేసుకుంటున్నానండి, ఎక్కువ క్వాంటిటీ మాత్రం కాదు. ఆయిల్ ఫుడ్ కాబట్టి కొద్దిగా తినాలి కాబట్టి నేను కొన్నే చేసుకుంటున్నాను. బజ్జీలు వేసేటప్పుడు, పకోడీలు కానీ వేసేటప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏవైనా కానీ ఎక్కువ మంట పెట్టుకుంటే లోపల పదార్థం ఉడకదు కాబట్టి సన్నగా ఒకే మంట మీద పెట్టి చేసుకోవాలండి. పొయ్యి మీద అయితే చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. కట్టెల పొయ్యి మీద మనకి ఏది అందుబాటులో ఉంటే దాని మీద చేసుకోవచ్చు. నాకైతే కట్టెల పొయ్యి అందుబాటులో లేదు కాబట్టి నేను మీకు గ్యాస్ మీద చేసి చూపిస్తున్నాను. ఈ పకోడీలు వేసిన తర్వాత కాకరకాయ ముక్కల్ని శనగపిండిలో అద్ది వేస్తానండి. చూద్దాం ఎలా వస్తాయో మీకు చూపిస్తాను. నేను ఉల్లిపాయ పకోడీలు వేయడం అయిపోయిన తర్వాత కాకరకాయ బజ్జీలు వేస్తానండి. కాకరకాయలను అయితే సన్నగా తరిగి రెడీగా పెట్టుకున్నాను. కొన్ని మాత్రమే వేస్తానండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎలా వస్తాయో తెలియదు. మిగతావి ఫ్రై చేసి అదే కాకరకాయల్లో ఉప్పు, కారం కలిపి పెట్టుకుంటే అన్నంలో నంచుకొని తినడానికి చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే కాకరకాయ బజ్జీలు వేయడానికి పిండి రెడీ చేసుకున్నాను. కాకరకాయలను కూడా వేపి పెట్టుకున్నానండి. ఇదిగో ఇలా కాకరకాయలను నూనెలో ఫస్ట్ కాకరకాయ ముక్కలను
అలా సన్నగా తరుక్కొని నూనెలో వేయించి పెట్టుకోవాలి. మంట అయితే ఎక్కువ పెట్టుకోకూడదు. అప్పుడైతే ముక్కలు బాగా లోపల ఉడుకుతాయి. ఇలా కాకరకాయ ముక్కల్ని బాగా వేపుకున్న తర్వాత వాటినన్నిటిని పక్కకు తీసుకోవాలి. మనం ఎన్నైతే బజ్జీలు వేసుకోవాలనుకున్నామో అన్ని మాత్రమే బజ్జీలు వేసుకొని నేనైతే మిగతా కాకరకాయ ముక్కల్ని ఉప్పు కారం కలిపి పెట్టుకున్నానండి. కాకరకాయ ఫ్రై మాదిరిగా చేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. అట్లా నూనెలో వేపిన కాకరకాయ ముక్కలను శనగపిండిలో అద్ది ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టున్నాయి. అయితే వేడి వేడిగా తింటే బాగుంటాయి. చల్లారిపోయిన తర్వాత తినబుద్ధి కావు. అలా కొన్ని ఫ్రై చేసుకోవడానికి, కొన్ని శనగపిండిలో వేసి బజ్జీలు చేసుకోవడానికి పెట్టుకున్నానండి. నేనైతే చాలా తక్కువనే వేసుకున్నాను. ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ వేసుకోలేదు. పిల్లలకి అట్లా పెట్టడానికి చాలా బాగుంటాయండి. సేదుగా ఉంటే తినరు కదా పిల్లలకి. ఇట్లా పిండిలో వేసి బజ్జీల మాదిరిగా వేసి పెడితే తినొచ్చేమో. చేదుగా ఉంటాయి కొద్దిగా, కానీ చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో కొద్దిగా జీలకర్ర, వాము అట్లా వేసుకుంటే కూడా ఇంకా బాగా ఉంటుంది. పిల్లలకి కడుపు నొయ్యకోకుండా ఉంటుంది. అలా పిండిలో ముంచి కాకరకాయ ముక్కల్ని బజ్జీల మాదిరిగా వేసినానండి. చేసేటప్పుడే ఒకటి నోట్లో పెట్టుకొని చూసినాను. టేస్ట్ చాలా బాగుందండి. పిండిలో ఏం లేదండి, ఉప్పు కారం కొద్దిగా సోడా పొడి కలిపి పెట్టుకున్నాను. కొద్దిగా ఒక పిడికెడంత పిండి తీసుకున్నాను. ఒక 20-30 ముక్కలు కాకరకాయ ముక్కలు తీసుకున్నానండి. ముగ్గురు మనుషులు ఎలా తిన్నా కూడా బాగా అవుతాయి. ఇలా ఇంట్లో చేసుకుంటే బాగా ఒదుగవుతాయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఆ శనగపిండి బజ్జీలు తినే బదులు ఇలా కూరగాయలతో తినడం వల్ల డైజెషన్ బాగా అవుతుందేమో. తిన్నా కూడా మనకి ఆరోగ్యమే కదా అనిపిస్తుంది. ఆయిల్ ఫుడ్డే కానీ ఉత్తపిండితో మిర్చితో తినడం కంటే ఇలా కూరగాయలతో చేసుకోవడం చాలా మేలు. కొంతమంది దోసకాయ ముక్కలు, బీరకాయ ముక్కలతో కూడా చేయడం నేను చూశాను. నేనైతే ఫస్ట్ టైం కాకరకాయ ముక్కలతో చేసినాను. మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో కాకరకాయలు పండింటే ఇచ్చిందండి. లేత కాకరకాయలు తీసుకున్నాను. చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఎలా వస్తాయో ఏమో అని నేనైతే కొద్దిగా చేశాను. తినడం కూడా కొద్దిగానే తినాలి. ఆయిల్ ఫుడ్ కాబట్టి పిల్లలకైతే వాళ్ళకి ఏమి కాదు కాబట్టి కొద్దిగా తిన్నా కూడా పెద్దవాళ్ళైతే తక్కువ క్వాంటిటీలోనే తినాలి. చూడండి, నేనైతే ఇలా కొన్ని ఉల్లిపాయ పకోడీలు, కొన్ని కాకరకాయ ముక్కలతో బజ్జీలు, మిగిలిన కాకరకాయ ముక్కల్ని ఫ్రై మాదిరిగా చేశానండి. వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అదే నూనె పోసిన బాలంలోనే నూనె పక్కకు తీసేసి అదే గిన్నెలో వేసి కాస్త వేడి చేసి అందులోనే ఉప్పు కారం వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించి దించినానండి. అదిగో అలా చేశానండి. కాకరకాయ బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు, కాకరకాయ ఫ్రై కొద్దిగా పిండితోనే చేశానండి. ఒక 4-5 మంది బాగా తినొచ్చు. ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోవేమో. కొద్దిగా లైట్గా తినే వాళ్ళకి అన్నం పప్పులోకి నంచుకొని తినడానికి, సాయంకాలం స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటాయండి. ఇట్లా ఒకటి నోట్లో పెట్టుకొని తిన్నా చేసేటప్పుడు చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా టేస్ట్గా ఉన్నాయని చెప్పినారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళకైతే చాలా బాగా ఉంటాయండి. షుగర్ పేషెంట్లు, హెల్త్ బాగాలేని వాళ్ళకి ఇలా కాకరకాయలు హెల్తీ ఫుడ్ కాబట్టి పిండి తక్కువగా వేసుకొని లోపల కాకరకాయ ముక్కలు వేసుకుంటే ఫ్రై చేయకోకుండా కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పెన్నం పైన కూడా వేపుకోవచ్చండి. బాగా వేపి ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆవిరికి ఉడికించుకొని కూడా
చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం కాబట్టి నేను ఫ్రై చేశాను. నెక్స్ట్ టైం అలా డీప్ ఫ్రై చేయకోకుండాగా కాకరకాయ ముక్కల్ని ఆవిరికి పెన్నం పైన అలా ఏపి ట్రై చేస్తాను. ఎలా ఉన్నాయో నేను చేసి తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మాత్రం నేను కాకరకాయ ముక్కల్ని ఫస్ట్ డీప్ ఫ్రై చేసి, ఆ తర్వాత శనగపిండిలో అద్ది వేశానండి బజ్జీల మాదిరిగా. చాలా బాగా వచ్చినాయి. ఇవి ఫ్రై చేయడం కోసం పక్కకు తీసి పెట్టుకున్న. కొన్ని మాత్రమే బజ్జీలేసినాను. తినేటప్పుడు చేదు చేదుగా బాగా ఉన్నాయండి. కొద్దిగా చేదనిపిస్తది. మరీ ఎక్కువ చేదైతే లేవు. లేత కాకరకాయలు తీసుకున్నాను నేను. అయితే మంట తక్కువగా పెట్టుకొని మీడియం సైజులో మంట పెట్టుకుంటే ఆ పిండి అనేది బాగా ఉడుకుతుంది. క్రిప్సీగా కాల్చుకుంటే బాగా ఎర్రగా గోల్డెన్ కలర్‌లోనూ వచ్చే వరకు 2 వైపులా తిప్పి బాగా కాల్చుకోవాలి. పకోడీలు గూడా నేను అలానే వేశానండి. తక్కువ మంట మీద కలుపుతూ బాగా వేపాను. చాలా బాగా వస్తాయి. అయితే ఇవి సాయంకాలం స్నాక్స్‌కి గానీ, లేదంటే మధ్యాహ్నం భోజనంలో నంచుకోవడానికి గానీ బావుంటాయండి. ఎక్కువ తినగూడదు కదా ఆయిల్ ఫుడ్డు. కానీ ఎప్పుడో ఒకసారి ఫంక్షన్‌లలో అలా చేసుకోవడానికైతే చాలా బావుంటాయి. ఆలు బజ్జీలు బీరకాయతోని, దోసకాయతోని ట్రై చేశారు. నేనైతే కాకరకాయతో ఫస్ట్ టైం చేశాను. చేదు వస్తువు పథ్యం వస్తువు అని అంటారు కదండీ! కాకరకాయతో ట్రై చేయండి. మీరు గూడా చాలా బాగుంటాయి. అదిగో నేను తిని కట్ జేసి చూపిస్తున్నాను మీకు. మధ్యలో కట్ జేసి చూశాను లోపల ఉడికిందా లేదా అని. మెత్తగా బాగా ఉడికిపోయినాయి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో